హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో మరొక ఉమ్మడి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలిజిబిలిటీ, ఇంట్రెస్ట్ ఉంటే ఈ పోస్టులకి త్వరగా అప్లై చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది రంగరాయ మెడికల్ కాలేజ్ నుంచి రావడం జరిగింది. ఈ రంగరాయ మెడికల్ కాలేజ్ అనేది కాకినాడ నందు ఉంది. ప్రస్తుతం ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. కాకినాడలో ఉన్నటువంటి రంగరాయ మెడికల్ కాలేజు, గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రస్తుతం దరఖాస్తులు కోరుతున్నారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాల ఎంపిక అయితే ఉంటుంది. ఇందులో కొన్ని పోస్టులను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో, మరికొన్ని పోస్టులను అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసే అభ్యర్థులు ఓసీబీసీ అభ్యర్థులైతే రూ. 400 ఫీజు పే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ అనేవి నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే వాళ్ళకి ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు. సో వాళ్ళు ఎటువంటి ఫీజు లేకుండా ఈ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టుల్లో గతంలో అనుమతి ఇచ్చిన పోస్టులు ఎన్ని, అందులో ఎంతమంది పనిచేస్తున్నారు, ప్రస్తుతం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది. ఉదాహరణకు రంగరాయ మెడికల్ కాలేజీ నందు ఉన్నటువంటి కొన్ని పోస్టుల భర్తీకి 2021 నవంబర్ 17వ తేదీన కొన్ని అనుమతులు అయితే వచ్చాయి. అందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు ఒకటి వేకెన్సీ ఉంది. పోస్ట్ మార్టం అటెండెంట్ పోస్ట్ ఒకటి వేకెన్సీ ఉంది. మిగతా పోస్టులు అనేవి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. అంటే కొంతమంది పనిచేస్తున్నారు. అనుమతి వచ్చిన పోస్టులు కాకుండా మిగిలిన పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్కి 18,500, పోస్ట్ మార్టం అటెండెంట్కి రూ. 15,000 శాలరీ ఉంటుంది. అలాగే రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ నందు కొన్ని ఉద్యోగాల భర్తీకి 2023 ఆగస్టు 9వ తేదీన అనుమతులు అయితే రావడం జరిగింది. దాని ద్వారా చూస్తే మొత్తం 7 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. కొత్తగా 7 పోస్టులు శాంక్షన్ అయితే అవన్నీ కూడా ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. అవి ఈసీజీ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, క్యాథ్ టెక్నీషియన్, పెర్ఫ్యూజనిస్ట్, అనస్థీసియా టెక్నీషియన్, ఓటీ అసిస్టెంట్, బయోమెడికల్ టెక్నీషియన్ వంటి పోస్టులు అయితే ఉన్నాయి. ప్రతి పోస్టు కూడా ఒక్కొక్కటి వేకెన్సీ ఉంది. అన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్న పోస్టులే. వాటికి సంబంధించిన రోస్టర్ పాయింట్స్ కూడా నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. ఇక కాకినాడలో ఉన్నటువంటి గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీ నందు కూడా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. ఆ వేకెన్సీస్ మనం చూడొచ్చు. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 3 ఉన్నాయి. రూ. 18,500 రెమ్యునరేషన్ ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు కూడా 2 ఉన్నాయి. దీనికి కూడా సేమ్ రెమ్యునరేషన్ ఉంటుంది. అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్ట్ ఒకటి ఉంది. రూ. 20,600 రెమ్యునరేషన్ ఉంటుంది. హౌస్ కీపర్స్ లేదా వార్డెన్ జాబ్స్ అనేవి 2 ఉన్నాయి. రూ. 18,500 శాలరీ ఉంటుంది. అటెండెంట్ జాబ్స్ 4 ఉన్నాయి. రూ. 15,000 శాలరీ ఉంటుంది. క్లాస్ రూమ్ అటెండెంట్ పోస్టులు 2 ఉన్నాయి. రూ. 15,000 శాలరీ ఉంటుంది. డ్రైవర్ పోస్టులు కూడా 2 ఉన్నాయి. రూ. 18,500 శాలరీ ఉంటుంది. వీటితో పాటుగా క్లీనర్స్ లేదా వ్యాన్ అటెండెంట్ పోస్టులు 2, ఆయా పోస్టులు 2, ల్యాబ్ అటెండెంట్ పోస్టులు 3, లైబ్రరీ అటెండెంట్స్ పోస్టులు 3 ఉన్నాయి. వీటన్నింటికి కూడా రూ. 15,000 శాలరీ అయితే ఉంటుంది. ఇవి మొత్తం 26 వేకెన్సీస్. అలాగే కాకినాడలో ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కూడా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. కౌన్సిలర్ పోస్ట్ ఒకటి, ఆడియోమెట్రీ టెక్నీషియన్ పోస్ట్ ఒకటి, ఈసీజీ టెక్నీషియన్ పోస్ట్ ఒకటి, డార్క్ రూమ్ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి, స్పీచ్ థెరపిస్ట్ పోస్ట్ ఒకటి, పర్ఫ్యూజనిస్ట్ పోస్ట్ ఒకటి అయితే ఉంది. ఇందులో స్పీచ్ థెరపిస్ట్, పర్ఫ్యూజనిస్ట్ మరియు ఈసీజీ టెక్నీషియన్, దాంతో పాటుగా కౌన్సిలర్ పోస్టులకు రూ. 17,500 జీతం అయితే ఉంటుంది. డార్క్ రూమ్ అసిస్టెంట్కి రూ. 18,500 జీతం ఉంటుంది. ఆడియోమెట్రీ టెక్నీషియన్కి రూ. 32,670 జీతం అయితే ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏమిటి అనేది నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఒకసారి చూడండి. అయితే ఇందులో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులు కూడా ఉన్నాయి. అలాగే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగిన వారు అప్లై చేసుకునే విధంగా కూడా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. ఉదాహరణకు డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్కి
ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. లేదా బీటెక్‌లో సీఎస్ఈ లేదా ఐటీ లేదా ఈసీఈ లేదా వంటి బ్రాంచెస్ పూర్తి చేసిన వాళ్ళు, లేదా బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్ కంప్యూటర్స్ వంటి కోర్సులు కూడా పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఇక పోస్ట్ మార్టం అటెండెంట్ ఉద్యోగానికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయొచ్చు. ఈసీజీ టెక్నీషియన్ జాబ్‌కి ఇంటర్మీడియేట్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి ఉండాలి. అలాగే ఈసీజీ టెక్నీషియన్‌కి సంబంధించిన డిప్లొమా అనేది పూర్తి చేసి ఉండాలి. అలాగే ఈసీజీ టెక్నీషియన్‌కి సంబంధించినటువంటి ట్రైనింగ్ అనేది 6 నెలలకి తక్కువ కాకుండా కంప్లీట్ చేసి ఉండాలి. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డ్‌లో తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలి. ఇలాగే కార్డియాలజీ టెక్నీషియన్ జాబ్స్ ఉన్నాయి. క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్, పర్ఫ్యూజనిస్ట్ వంటి పోస్టులు ఉన్నాయి. అనస్థీసియా టెక్నీషియన్, ఓటీ అసిస్టెంట్, బయోమెడికల్ టెక్నీషియన్ వంటి పోస్టులు కూడా ఉన్నాయి. వీటికి రిలివెంట్ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. జూనియర్ అసిస్టెంట్ జాబ్‌కి కూడా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. పీజీ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేటువంటి కోర్సు సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. ఇక అసిస్టెంట్ లైబ్రేరియన్ జాబ్‌కు ఇంటర్మీడియేట్‌తో పాటుగా బీఎల్ఐఎస్‌సి అంటే బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. హౌస్ కీపర్స్ లేదా వార్డెన్ జాబ్స్ కూడా ఉన్నాయి కదా! వాటికి 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు డిగ్రీ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. అటెండర్ జాబ్‌కి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలి. క్లాస్ రూమ్ అటెండెంట్ జాబ్‌కి తెలుగు లేదా ఉర్దూ లేదా ఇంగ్లీష్ లేదా హిందీ అనేది ఈ ఏదో ఒకటి లాంగ్వేజ్‌లో చదవడం, రాయడం అనేది వచ్చుండాలి. దీంతో పాటుగా ఎస్ఎస్‌సి క్వాలిఫికేషన్ ఉన్నా సరే అప్లై ఇది చేసుకోవచ్చు. ఇక డ్రైవర్స్ హెవీ వెహికల్‌కి సంబంధించి కొన్ని పోస్టులు కూడా ఉన్నాయి. వీటికి ఎస్ఎస్‌సి క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉన్నా, లేదన్నట్లయితే ఈ ఏదైనా ఒక లాంగ్వేజ్ తెలుగు అండ్ ఉర్దూ ఆర్ ఇంగ్లీష్ ఏదో ఒక లాంగ్వేజ్ నందు చదవడం, రాయడం అనేది వచ్చుండాలి. దీంతో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి మోటార్ వెహికల్‌కి సంబంధించి. అలాగే హ్మ్, మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్‌కి సంబంధించినటువంటి ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ అనేది 3 ఇయర్స్‌కి తగ్గకుండా ఉండాలని చెప్పారు. ఇక క్లీనర్స్ లేదా వ్యాన్ అటెండెంట్ జాబ్‌కి ఇక్కడ కూడా మనం చూడొచ్చు మస్ట్ బి ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ తెలుగు ఆర్ ఉర్దూ ఆర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ విత్ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని ఇవ్వడం జరిగింది. అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్‌తో పాటు తెలుగు, ఇంగ్లీష్ లేదా ఉర్దూ లేదా హిందూ అనేది తప్పనిసరిగా చదవడం, రాయడం అనేది వచ్చుండాలి. అలాగే మనం చూడొచ్చు ఆయా జాబ్స్‌కి కూడా అలాంటి క్వాలిఫికేషన్ అడిగారు. ల్యాబ్ అటెండెంట్‌కి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్‌తో పాటుగా ల్యాబ్ అటెండెంట్ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు లేదా ఇంటర్మీడియేట్ ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. లైబ్రరీ అటెండెంట్‌కి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయొచ్చు. కౌన్సిలర్ జాబ్‌కి రిలివెంట్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది కలిగి ఉండాలి. ఇక ఆడియోమెట్రీ టెక్నీషియన్ జాబ్‌కి డార్క్ రూమ్ అసిస్టెంట్, స్పీచ్ థెరపిస్ట్ వంటి పోస్టులకి కూడా రిలివెంట్ కోర్సులు పూర్తి చేసి ఉండాలి. ఆడియోమెట్రీ టెక్నీషియన్ జాబ్‌కి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీకి సంబంధించి. డార్క్ రూమ్ అసిస్టెంట్ జాబ్‌కి డార్క్ రూమ్ అసిస్టెంట్ కోర్స్ అనేది పూర్తి చేసి ఉండాలి. ఎవరైనా సరే సీఆర్ఏ ఎగ్జామ్ పాస్ అయ్యి ఉన్నట్లయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. స్పీచ్ థెరపిస్ట్‌కి కూడా బీఎస్సీ ఫస్ట్ అండ్ ఆర్ సెకండ్ క్లాస్‌లో కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే డిప్లొమా ఇన్ స్పీచ్ థెరపీ వంటి కోర్సులనేవి పూర్తి చేసి ఉండాలని నోటిఫికేషన్‌లు ఇచ్చారు. వయసు విషయానికొస్తే గరిష్టంగా 42 సంవత్సరాలు ఓసీ అభ్యర్థులకైనట్లయితే, అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ అయితే 47 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే 52 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుందని నోటిఫికేషన్‌లో ఇచ్చారు. ఈ పోస్ట్‌లకి ఎవరైనా అప్లై చేయాలంటే ఫిబ్రవరి 3వ తేదీలోపు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్‌లో అప్లికేషన్ అయితే ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫిల్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ కూడా జతపరిచి త్వరగా అప్లై చేసుకోవచ్చు. ఏ డాక్యుమెంట్స్ ఉండాలనేది నోటిఫికేషన్‌లో ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అయితే చూడండి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తప్పనిసరిగా మీకు అర్హతను బట్టి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా రంగరాయ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే రంగరాయ మెడికల్ కాలేజ్ నందు ఉన్నటువంటి ఈ ఆఫీస్ నందు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి కంప్లీట్ నోటిఫికేషన్ చూడండి. డౌన్లోడ్ చేయడానికి లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.